హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ షార్ట్ ఫామ్ లో డిబిఎంఎస్. దీంట్లో ఎస్క్యూఎల్ మెయిన్ గా కీ రోల్ ఉంటుంది. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ యూజ్ చేసి మనం ఏదైనా డేటాని స్టోర్ చేయాలి అంటే బ్యాక్ ఎండ్ లో, లేదా ఫ్యూచర్ లో దాన్ని మళ్ళీ మనం రిట్రైవ్ చేసుకొని అంటే దాన్ని మళ్ళీ చూడాలనుకుంటే ఈ ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తాం. దీంట్లో మనకు వచ్చేసరికి ఏదైనా సంథింగ్ మనం కోడ్ రాయాలంటే దాంట్లో బేసిక్ స్టెప్స్ అండ్ కమాండ్స్ ఉంటాయి. దీంట్లో మనం కమాండ్స్ వాడతాం. అండ్ ఇందులో వచ్చేసరికి కమాండ్స్ ఓకే. ఫస్ట్ మనం ఎస్క్యూఎల్ కమాండ్స్ చూద్దాం. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. దాంట్లో ఫస్ట్ డిడిఎల్, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. మనకి ఇప్పుడు ఎస్క్యూఎల్ అసలు డేటా ఎలా స్టోర్ అవుతుందంటే ఇలాగా రోస్ అండ్ కాలమ్స్, ఇలాగా రోస్ అండ్ కాలమ్స్. ఎటువంటి డేటా రోస్ అండ్ కాలమ్స్ లో మనకి స్టోర్ అయినా దాన్ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. సో హారిజాంటల్ గా ఉంటే రోస్, ఇలాగ కాలమ్స్ లాగా ఉంటే, ఇలా వర్టికల్ గా ఉంటే కాలమ్స్. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ డిడిఎల్ ఉంది కదా, ఈ డిడిఎల్ మనం కాలమ్స్ మీద వేయడానికి, కాలమ్స్ మీద అప్లై చేసేదానికి యూజ్ చేస్తాం. కాలమ్స్ అంటే వర్టికల్. ఈ రోజు కూడా మనతో ఇద్దరు టీం మెంబర్స్ ఉన్నారు. అర్థమవుతుందా ఇద్దరికి? యా అర్థమవుతుంది. ఓకే. సత్య, ఇప్పుడు కాలమ్స్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? వర్టికల్, కాలమ్స్ అంటే వెర్టికల్. ఓకే. హాస్ని, రోస్ అంటే హారిజాంటల్. ఓకే, రైట్. ఇప్పుడు డిడిఎల్ కమాండ్స్ అనేవి మనం కాలమ్స్ మీద అప్లై చేస్తాం. అది బ్లెండర్ గుర్తుపెట్టుకోండి ఇద్దరు. నెక్స్ట్ డిడిఎల్ కమాండ్స్ మనకి బేసిక్ గా ఏమున్నాయంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. ప్లేస్మెంట్ లో ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి పక్కా అడుగుతారు ప్లేస్మెంట్ లో. ఇప్పుడు క్రియేట్ అంటే, ఇప్పుడు మనం ఇలా ఒక టేబుల్, నార్మల్ గా డేటా ఎలా స్టోర్ అవుతుంది అంటే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎన్ని ఉన్నాయంటే, అసలు ఫైల్స్ అండ్ మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉండగా ఎందుకు మళ్ళీ రోస్ అండ్ కాలమ్స్ వచ్చాయి? ఎందుకంటే చెప్తాను. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక డేటా స్టోర్ చేయాలంటే చాలా ఫైల్స్, మోర్ ఫైల్స్ అండ్ మోర్ ఫోల్డర్స్ షుడ్ బి క్రియేటెడ్ టు ఓవర్కమ్ ద స్పేస్ అండ్ time complexity. We use tables. If we consider here student ID, here student name. If we consider student ID for one student, for suppose 280, his name is Sai. Now to store his details, we should create a file or a folder. For suppose like this, n files and n files will be there. If we consider the n files, the space will be more. So like this, creating n files we should create. So it becomes more space complexity, more time complexity. To overcome this problem, we have created a simplified solution, that is rows and columns. If this is ID and this is name, here we will place the ID. ఇక్కడ మనం ఐడి రాస్తాం, ఇక్కడ కరస్పాండింగ్ ఐడి యొక్క నేమ్ రాస్తాం, మళ్ళీ ఇంకొక ఐడి రాస్తాం, ఇంకొక నేమ్ రాస్తాం. ఇదంతా ఒక వన్ పేజ్ లో అయిపోతుంది. సో స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ డిక్రీజ్డ్ మచ్ మోర్. హియర్ ఇక్కడ చాలా ఫైల్స్ క్రియేట్ చేయాలి. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, అర్థమైంది ఇద్దరికి? యా యా హాస్ని ఏం మాట్లాడట్లేదు. అర్థం అవ్వకపోతే డౌట్స్ అడగండి, పర్లేదు. అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం 1 by 1 వీటి గురించి నేర్చుకుందాం అండ్ లైవ్ ప్రాక్టికల్ కూడా చూద్దాం. ఫస్ట్ ఎస్క్యూఎల్ కమాండ్స్. ఇందులో డిడిఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఇవి మనం కాలమ్స్ మీద అప్లై చేస్తాం. సో ఫస్ట్ క్రియేట్.
ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి? బై డిఫాల్ట్ గా టేబుల్స్ క్రియేట్ చేయాలి. సో టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలంటే క్రియేట్ వాడాలి. మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దీనికి నేను చెప్పినట్టు రన్ ఎస్క్యూఎల్ కమాండ్ లైన్. ఓకే, ఫస్ట్ మన ఇది ఒక స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ కాబట్టి దీంట్లో మనం ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలి. అదే మనకి ఒరాకిల్ ఇస్తుంది. దానికి CONN అనే కమాండ్ యూజ్ చేసి నా యూజర్ నేమ్ వచ్చేసరికి ఎవరిది ఇష్టం ఎవరిదైనా పెట్టుకోవచ్చు క్రియేట్ చేసుకునేటప్పుడు. నేను ఎస్ కనెక్టెడ్ ఇది చెప్పాను, CLSCR ఫర్ ది క్లియర్ స్క్రీన్. అండ్ నౌ క్రియేట్ ఈజ్ యూజ్ టు క్రియేట్ ద టేబుల్స్. క్రియేట్ సింటాక్స్ చూడండి. క్రియేట్ ఫస్ట్ మనం మీకు అర్థం అవ్వాలంటే ఇలా చేద్దాం. ఫస్ట్ క్రియేట్ వచ్చేసరికి క్రియేట్ ఫస్ట్ క్రియేట్ కీవర్డ్ రాసి క్రియేట్ అని కీవర్డ్ రాసాక క్రియేట్ టేబుల్ ఆల్సో కీవర్డ్. క్రియేట్ టేబుల్ నేమ్ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. టేబుల్ నేమ్ బ్రాకెట్స్ లాస్ట్ సెమీకోలన్. నౌ ఇప్పుడు ఏంటి ఇవ్వాలంటే ఇప్పుడు టేబుల్ ఉన్నాక టేబుల్ నేమ్ తెలుసు మనకి. టేబుల్ లోపల ఏముంటాయి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో మనం కాలమ్ నేమ్ క్రియేట్ అనేది దేనికి యూస్ చేస్తాం చెప్పి కాలమ్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఒక టేబుల్ క్రియేట్ చేసి క్రియేట్ అనేది DDL కమాండ్ కాబట్టి DDL కమాండ్స్ అనేవి ఒక టేబుల్లో కాలమ్స్ మీద అప్లై చేస్తాం. సో మనం క్రియేట్ లో యూస్ చేసి కాలమ్స్ క్రియేట్ చేద్దాం. ఫర్ సపోజ్ స్టూడెంట్ డేటాబేస్ తీసుకుంటే క్రియేట్ టేబుల్ ఓకే రోల్ నెంబర్. ఇప్పుడు మనకి త్రీ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే నెంబర్ అంటే ఇంటిజర్ ఇచ్చుకోవచ్చు. varchar 2 ఈ లోపల సంథింగ్ సైజ్ ఇవ్వాలి. ఇప్పుడు నెంబర్ కూడా సైజ్ ఇవ్వచ్చు, ఇచ్చినప్పుడు నో ప్రాబ్లం. సైజ్ 3 ఇస్తే ఏంటంటే అర్థం 3 digits. మనకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి 3 digits కాబట్టి 2 3 1. సో ఇలా 3 digits అంటే 3 నెంబర్స్ తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు varchar 20 అంటే ఆ వర్డ్ అనేది ఆర్ స్ట్రింగ్ అనేది 20 లెటర్స్ ఎక్సీడ్ అవ్వకూడదు. 20 ఈక్వల్ టు 20 ఆర్ బిలో 20 ఉండొచ్చు. అది. నెక్స్ట్ డేట్ అంటే కరెంట్ డేట్ కానీ లేదా ప్రీవియస్ డేట్స్ కావాలనుకుంటే లేదా ఆఫ్టర్ డేట్స్ కావాలనుకుంటే ఈ 3 డేట్స్ వాడచ్చు. ఇది మనం 3 డేట్స్ వాడేసి టేబుల్లో ఉండే కాలమ్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు రోల్ నెంబర్ మనకి నార్మల్గా ఏముంటది? సత్య యా వీడియో ఆఫ్ చేస్తారు మీరు. రోల్ నెంబర్ అనేది నెంబరా varchar? నెంబర్ ఎస్. సో నెంబర్ అని తీసుకుందాం. నెంబర్ కామాతో సపరేట్ చేస్తే n నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. రోల్ నెంబర్ నేమ్ అనేది సత్య ఏం చెప్పండి ఏముంటది? varchar ఓకే varchar 2 ఆఫ్ సైజ్ ఒక 20 ఇచ్చుకుందాం. ఎంత ఇచ్చుకోవచ్చు? ఆ 20 ఎక్సిడ్ అయితే మరి తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయిన్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్. నాకు డౌట్ ఉంది. చెప్పండి. 2 అని ఎందుకు తీసుకున్నాం? varchar 2 అని. ఇది ఒరాకిల్ డేటాబేస్ లోకి వచ్చేసరికి యాక్చువల్ గా ఎస్ గుడ్ డౌట్. varchar కూడా పాసిబుల్. varchar ఆల్సో పాసిబుల్ బట్ ఒరాకిల్ డేటాబేస్ మనం ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాం కాబట్టి ఒరాకిల్ ఓన్లీ అలౌస్ varchar 2. If we consider any other browsers, I can accept varchar, but Oracle database only accepts varchar 2. Doubt clear? ఇప్పుడు నార్మల్ గా ఎగ్జామ్ లో రాయాలన్నా varchar 2 అయినా యూజ్ చేయొచ్చు, varchar అయినా యూజ్ చేయొచ్చు కదా. మాక్సిమం varchar 2 ప్రిఫర్ చేయండి. ఎందుకంటే Oracle అనేది మెయిన్ గా మనకి డేటాబేస్ అనగానే Oracle అంటారు ఎవరైనా. సో varchar 2 is more preferable. డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ డేట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే కమాండ్ తీసుకెళ్ళి ఆ ప్లాట్ఫామ్ లో టైప్ చేసి చూద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి సాయి, ఎనీ నేమ్ తీసుకోవచ్చు.
one thing is most important is it is if like దీని మనం క్వైరీ అంటాం. క్వైరీ అనేది ఎప్పుడైనా సెమీకోలన్ ఉంటే ఎండ్ అవ్వాలి లాస్ట్ లో. దట్ ఈస్ ఫిక్స్డ్. ఓకే, ఇప్పుడు రోల్ నెంబర్ నెంబర్ కి సైజ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అవర్ విష్. నెక్స్ట్ నేమ్ varchar. నేమ్ షుడ్ బి డెఫినెట్లీ సైజ్ మనం ఇవ్వాలి పక్కా. కామా డిఓబి దాని డేట్. ఇక్కడ మనం పారామీటర్స్ అసైన్ చేస్తున్న సారీ డేటా టైప్స్ అసైన్ చేసినప్పుడు కాలమ్ నేమ్ స్పేస్ డేటా టైప్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాలమ్ నేమ్స్ అనేవి స్పేసెస్ ఉండకూడదు మధ్యలో. రోల్ స్పేస్ అంటే ఇలా చూడండి చెప్తాను, రోల్ స్పేస్ నెంబర్ ఇలా ఇవ్వకూడదు. ఇలా ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి స్మాల్ లెటర్స్ వచ్చినా బై డిఫాల్ట్ గా అది క్యాపిటల్ లెటర్స్ తీసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, చిన్న డౌట్. అక్కడ రోల్ నెంబర్ ఇచ్చాం కదా, మనము దాంట్లో స్పెసిఫిక్ గా నెంబర్స్ ఇవ్వద్దు, ఎంత నెంబర్స్ ఇవ్వద్దు అని అనలేదు. మరి అది ఇన్ఫినిటీకి వెళ్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రోల్ నెంబర్ అనేది మనం ఓన్ గా ఇవ్వాలి. ఓకే, మనం ఓన్ గా ఇచ్చేటప్పుడు మనం ఎంత కావాలనుకుంటే ఇస్తాం. అది ఇన్ఫినిటీ అని మీరు ఎలా చెప్పగలరు? అంటే అది అవుట్పుట్ ఇన్ఫినిటీ రాదా అని. మనం ఇప్పుడు ఒక 20 స్లాట్స్ ఉన్నాయి. 20 స్లాట్స్ లో ఒక 5 డిజిట్స్ మనం వాడాలనుకుంటున్నాం. మీకు నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆ 20 స్లాట్స్ ఉన్నాయి లేదు మీకు తెలియదు. మీకు అందులో 5 స్లాట్స్ కావాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోండి. ఎక్స్ట్రా ఎన్ని ఉంటే మీకు ఎందుకు? ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది ఒరాకిల్ డిజైన్ చేసింది. ఒరాకిల్ ఎంతైనా సైజ్ పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ఒక్కరి కోసం డిజైన్ చేస్తే 20కే పెడుతుంది. కానీ నేను వాడినప్పుడు 30 ఎక్సీడ్ అవ్వచ్చు. మిమ్మల్ని మించి నేను రాయొచ్చు నెంబర్. సో ఇట్ షుడ్ బి ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఓకే, ఇట్ షుడ్ బి కాంపాటబుల్ విత్ ఆల్ ద యూజర్స్. ఎస్, దట్ వన్. ఇప్పుడు table created. If we did not find any errors, it will show table created. Okay, next. This is the use of created. అర్థమైందా? అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రియేట్ వచ్చింది. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఆ టేబుల్ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫర్దర్ కమెంట్స్ ఇంకో డౌట్ వస్తుంది. టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడాలంటే మామూలుగా దేనైనా మనం ఒక పాయింట్ డిస్క్రైబ్ చేయాలంటే డిస్క్రైబ్ అంటాం కదా. ఇప్పుడు దేనైనా మనం డిస్క్రైబ్ చేయాలి. ఇక్కడ కూడా మనం టేబుల్ ని డిస్క్రైబ్ చేయాలంటే క్రియేట్ లాగా ఒక ప్రీ డిఫైన్ కీవర్డ్ ఉంటుంది, డిఎస్సి. డిఎస్సి అంటే డిస్క్రైబ్. ఓకే, డిఎస్సి టేబుల్ నేమ్ సాయి సెమికోలన్ must be at last of the query. See, table created. I will send the solutions, don't worry. I will keep in the bio. In this way, table is created. See, by default here we given small letters, but is given capital letters. Okay, it given capital letters. So, ఇది డిస్క్రైబింగ్ ఆఫ్ ఏ టేబుల్. నెక్స్ట్ ఏముంది? ఓకే, నో ఆల్టర్ మీన్స్ మాడిఫైయింగ్ ద డేటాబేస్ ఆర్ టేబుల్ స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ రోల్ నెంబర్ అనేది నెంబర్ డేటా టైప్ ఉంది. కొన్ని కాలేజెస్ లో కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం వాడాలి? varchar 2 వాడాలి. varchar 2 అంటే ఇట్ ఈస్ ఓన్లీ స్ట్రింగ్ ఆర్ ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ అండ్ స్ట్రింగ్. సో నాకు రోల్ నెంబర్ అనేది varchar లోకి మార్చాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్టర్ ఈజ్ యూజ్డ్ టు మోడిఫై ది కాలమ్స్. ఓకే, విత్ ఇన్ ద టేబుల్, నాట్ రోస్, ఓన్లీ కాలమ్స్. ఎస్, ఆల్టర్ సింటాక్స్, ఆల్టర్ table name Sai. Okay, modify column name roll number space data type varchar 2 of size 30.
ఓకే, డిఎస్సి సాయి. ఇప్పుడు మనం రోల్ నెంబర్ వ్యార్క్యాట్ 230 ఎలా అయిందంటే ఆల్టర్, ఇప్పుడు ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, మాడిఫై అనేది ఆ కాలం యొక్క డేటా టైప్, అంటే కాలం ని ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే మాడిఫై యూజ్ చేయాలి. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, మాడిఫై, రోల్ నెంబర్, టేబుల్ ఆల్టర్. ఇప్పుడు మనం దేంట్లోకి ఆల్టర్ అయిందో చూద్దాం. డెస్క్ సాయి. సి ఇక్కడ మనకు వ్యార్క్యార్ ఉండేది ఇనిషియల్ గా, ఇప్పుడు నెంబర్ గా మారింది. ఓకే, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్టర్. నెక్స్ట్ డ్రాప్ చేస్తే చెప్తారు. ఫస్ట్ మనం రీనేమ్ చూద్దాం. రీనేమ్ అంటే ఇప్పుడు ఇక్కడ టేబుల్ నేమ్ సాయి అని ఉంది కదా, ఆ సాయి కాకుండా రీనేమ్ బేసికల్ దేనికి యూజ్ అంటే టేబుల్ నేమ్ ని రీనేమ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు రీనేమ్ టేబుల్ సాయి టు సిఎస్సి. ఓకే, టేబుల్ రీనేమ్. ఓకే, ఇప్పుడు మన టేబుల్ రీనేమ్ అయింది ఎలా చూద్దాం అంటే డిఎస్సి సిఎస్సి వచ్చిందా? సేమ్ వచ్చింది. సాయికి ఏమైతే టేబుల్ వచ్చిందో సిఎస్సి అదే టేబుల్ వచ్చింది. సో రీనేమ్ అయిపోయింది. నెక్స్ట్ ట్రంకేట్ అంటే ఇప్పుడు టేబుల్లో ఏమైనా కాలమ్స్ ఉన్నాయంటే కాలమ్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి, కానీ టేబుల్ స్ట్రక్చర్ మాత్రం అలానే ఉంటది. ఇప్పుడు రోల్ నెంబర్ లో ఫర్ సపోజ్ నేను ఇన్పుట్స్ ఇచ్చాను B24 CS 280 లైక్ దట్, ఏదైనా సంథింగ్ నేను ఇన్పుట్స్ ఇచ్చాను. ఇన్పుట్స్ అంటే రోస్ రిమూవ్ చేయడానికి ట్రంకేట్ యూజ్ చేస్తాం. కంప్లీట్ టేబుల్లే తీసేయాలంటే డ్రాప్ వాడతాం. ఇది డ్రాప్ అంటే టేబుల్. సో మనకి ప్రెసెంట్ డేటా రోస్ ఏం లేవు కాబట్టి మనం ట్రంకేట్ యూజ్ చేయలేం. నెక్స్ట్ డిఎంఎల్ కమెంట్స్ ఉంటాయి, అవి నేర్చుకున్నాక మనం ట్రంకేట్ పర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ మనం డ్రాప్ చూద్దాం. డ్రాప్ అంటే ఏం చెప్పాను, ఎంటైర్ టేబుల్ గెట్స్ డిలీటెడ్. ఓకేనా? ఇప్పుడు మనం డ్రాప్ టేబుల్ టేబుల్ నేమ్, దట్స్ టేబుల్ డ్రాప్డ్. ఇప్పుడు మనం డిఎస్సి సిఎస్సి డిస్క్రైబ్ చేస్తున్నాం. సి ఆబ్జెక్ట్ సిఎస్సి డస్ నాట్ ఎగ్జిస్ట్. Why? Because table was dropped here. Table was dropped. Yes, that's it. DML comments, sorry, DDL comments అర్థమయ్యా? అర్థమైంది కదా. ట్రంకేట్ నేను చెప్తాను డీటెయిల్స్ యాడ్ చేసాక. ఇక్కడ వరకు DDL మనకు కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కమెంట్స్ వచ్చేసరికి డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే రోస్ మీద ఏదైనా యాక్షన్స్ పర్ఫామ్ చేయాలంటే డిఎంఎల్ కమాండ్స్ వాడతాం. సో అవి మనకి ఏమేంటంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్ కూడా అందులోకే వస్తుంది. కాకపోతే సెలెక్ట్ ఏంటంటే ఒక టేబుల్ ఉంటుంది ఇలా, ఆ టేబుల్లో పర్టికులర్ రికార్డ్స్ మనం కనిపించాలి అంటే చేయాలంటే మనం సెలెక్ట్ చేస్తారు. అందుకే సెలెక్ట్ డేటా క్వైరీ లాంగ్వేజ్ అని ఇచ్చాం. ఏదైనా క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే సెలెక్ట్ పక్కా రాయాలి. ఓకే, అందుకే ఇది వేరేగా ఇచ్చారు. ఇన్సర్ట్, అప్డేట్ ఇన్ జనరల్ టర్మ్స్ హాసిని, ఇన్సర్ట్ అంటే ఇన్ జనరల్ గా నువ్వు నీకేం తెలుసు చెప్పు? టేబుల్లో ఇంకా వేరే నేమ్ తోటి ఇన్సర్ట్ చేయొచ్చు. ఎస్ సత్య, ఇప్పుడు రూల్ నెంబర్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఇంకొకటి ఫోన్ నెంబర్ లాగా. ఎస్ సత్య, వాట్ ఈస్ అప్డేట్ ఇన్ జనరల్? ఒక టేబుల్లో ఏదన్నా మోడిఫై లైక్ నేమ్ ఉంటే దాన్ని రీప్లేస్ చేయడానికి అప్డేట్ వాడతాం. ఎస్ అంతే. ఈ అప్డేట్ అనేది రోస్ వరకే పనిచేస్తుంది. ఇక్కడ ఆల్టర్ అనేది కాలమ్స్ వరకే పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ లో వెళ్ళిపోదాం.
ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం, ఎందుకంటే ఇందులో మనం టేబుల్ తీసాం కాబట్టి. క్రియేట్ టేబుల్ నేమ్ సిఎస్సి, లోపల కాలమ్స్ వచ్చేసరికి కాలమ్స్ వేద్దాం. రోల్ నెంబర్ కామా నేమ్ varchar 2 of 20. నెక్స్ట్ బ్రాంచ్. ఓకే, బ్రాంచ్ ఆఫ్ varchar 2 of 3. టేబుల్ క్రియేటెడ్. డిఎస్సి సిఎస్సి టేబుల్ గివెన్. ఓకే, నౌ ఇప్పుడు మనం డిఎంఎల్ కమాండ్స్ యూజ్ చేసి ఆ టేబుల్ లో డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, నౌ సెలెక్ట్ ఇన్సర్ట్ కమాండ్ వచ్చేసరికి ఇన్సర్ట్ టేబుల్ నేమ్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ సిఎస్సి వాల్యూస్. ఇది మనకి సింటాక్స్. ఈ లోపల యాజ్ ఇట్ ఈస్ ఇవి ఎలా అయితే ఉన్నాయో కాలమ్స్ ఆ ఆర్డర్ లోనే ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకే, రోల్ నెంబర్ అన్నాం కాబట్టి సంథింగ్ 1 2 3 కామా నేమ్ సాయి కామా బ్రాంచ్ సిఎస్సి. ఓకే ఓకే ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది చెప్తారా ఎవరైనా మీ ఇద్దరిలో? ఏం ఎర్రర్ వచ్చింది చెప్పండి. క్వశ్చన్ ఎర్రర్ ఏమొచ్చింది? చెప్పు. ఎర్రర్ ఏమొచ్చింది అక్కడ ఎర్రర్ ఏమొచ్చింది? సత్యం మీరు వీడియో ఆన్ చేయాలి. మీరు ఏం కాలమ్ చేస్తారో మాకు నాట్ తెలియట్లేదు. అలౌడ్ హియర్. సత్యం చెప్పాలి ఏమొచ్చింది ఎర్రర్. మీకు ఇద్దరికి ఒక హింట్ ఇస్తాను. హింట్ ఏంటంటే అదొక స్ట్రింగ్ డేటా టైప్. అదొక స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ మనం ఎలా రాయాలి? సాయా సాయి అండ్ సిఎస్సి బోత్ ఆర్ స్ట్రింగ్స్. ఇప్పుడు నెంబర్ కి స్ట్రింగ్ కి డిఫరెన్స్ ఏంటి? అలా నార్మల్ గా రాస్తే అయిపోద్దా? నెంబర్ కి నెంబర్ అని పెట్టాలి, సాయికి వార్కర్ అని పెట్టాలి. సాయి అండ్ సిఎస్సి సింగిల్ కోట్స్ లో రాయాలి. ఓకే, సింగిల్ కోట్స్ లో రాస్తే అయిపోతుంది. వన్ రోల్ క్రియేటెడ్. అర్థమైందా? మీరు అలా కనిపెడతారు లేదని ఎర్రర్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఆ డేటా ఇన్సర్ట్ చేసాం కదా, ఆ డేటాను మనం చూడాలనుకుంటున్నాం. చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, మీకు చెప్తాను టెన్షన్ పడద్దు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిఎస్సి. వచ్చిందా? ఎస్. ఇప్పుడు ఇక్కడ స్టార్ అంటే ఏంటంటే ఆల్ కాలమ్స్. ఈ చూడండి, సెలెక్ట్ కి ఫ్రమ్ కి మధ్యలో మనం ఏమి ఇచ్చినా అవి కాలమ్స్ నేమ్సే ఇవ్వాలి, ఇంకా అదర్ దెన్ ఏం ఇవ్వకూడదు. ఈ ఫ్రమ్ అనేది కీవర్డ్, ఫ్రమ్ తర్వాత టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సెలెక్ట్ అంటే ఆ టేబుల్లో ఉండే డేటాను మనం రిట్రైవ్ చేసుకోవడానికి సెలెక్ట్ యూజ్ చేస్తాం. స్టార్ అంటే ఆల్ కాలమ్స్, ఫ్రమ్ అంటే కీవర్డ్, సిఎస్సి అంటే టేబుల్ నేమ్, సెమికాలన్ లాస్ట్ టర్మినేట్ అవ్వాలి. తెలిసింది మీకు అది. అది ఇప్పుడు ఓన్లీ నాకు నేనే కావాలి, రోల్ నెంబర్ వద్దు, బ్రాంచ్ వద్దు. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలంటే ట్రంకేట్ అంటే ఏంటి? ట్రంకేట్ అంటే ఇక్కడ చెప్తాను మీకు. ఎస్, బాగా గుర్తుంది. ట్రంకేట్ అంటే నేను చెప్తాను. సెలెక్ట్ అంటే ఆల్ టేబుల్లోకి డేటా ఇస్తుంది. ఓకే, మనం ఇప్పుడు సెలెక్ట్, నాకు ఓన్లీ నేమే కావాలి. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ సిఎస్సి. ఓకే, చూడండి నేమ్ ఒకటి వచ్చింది. ఓకే, అది ఇప్పుడు మనకి ఇక్కడ బాగా చూస్తే అపియరెన్స్ బాగాలేదు. బిఆర్ఏ అని ఉంది, మనకి బ్రాంచ్ అని కనిపించాలి. సో ఇంకేదైనా సెలెక్ట్ మోడిఫైగా సెలెక్ట్ BRANCH యాజ్ బి
ఫ్రమ్ సిఎస్సి. సి మనం నేమ్ ఎక్సీడ్ అయింది, టేబుల్లో సరిపోలేదు, సో దాన్ని మనం మోడిఫై చేసుకోవాలి. బ్రాంచ్ అనే దాన్ని మనం బ్రాంచ్ యాజ్ బి, అంటే బ్రాంచ్ ని బి గా చేసి నాకు రిజల్ట్ ఇవ్వు అని అర్థం. ఓకే, యాజ్ అని కీవర్డ్. సి బి వచ్చింది ఇప్పుడు, అంతే. సెలెక్ట్ కమాండ్. నెక్స్ట్ అప్డేట్. అప్డేట్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు రోల్ నెంబర్ 123 పంపించాను, ఆ అబ్బాయిది 124, అంటే రోల్ నెంబర్ అప్డేట్ అవ్వాలి. సో అప్డేట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ రోస్ మీద యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 123 సాయి సిఎస్ అనేది ఒక రో, కాలం ఏంటి, రోల్ నెంబర్, నేమ్, బ్రాంచ్. ఓకే, మనం ఇప్పుడు 123 124 గా అప్డేట్ చేద్దాం. అప్డేట్. ఓకే, టేబుల్ నేమ్ సిఎస్సి, సెట్ అప్డేట్ అనేది కీవర్డ్, సిఎస్సి అనే టేబుల్ నేమ్, సెట్ అనేది కీవర్డ్, అప్డేట్ సిఎస్సి సెట్ దేన్ని, రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 125. One row updated. Now to see the table row we should use select star from CSC. Oh sorry, form I written. See, roll number. Is it updated? Yes. ఓకే, చూసారు కదా 125 గా చేంజ్ అయిపోయింది. సో ఇది అప్డేట్. నౌ మనం ఇప్పుడు రికార్డ్ డిలీట్ చేద్దాం. డిలీట్ అంటే ఒక్క రో డిలీట్ అవుతుంది అంతే. డిలీట్ టేబుల్ నేమ్ సిఎస్సి. ఓకే, డిలీట్ టేబుల్ సిఎస్సి. సో డిలీట్ రైట్, 1 రో డిలీటెడ్. మనకు ఒక రో ఉంది కాబట్టి 1 రో డిలీట్ అవుతుంది. మనం ఇప్పుడు చూద్దాం ఆ టేబుల్ అసలు ఉన్నాయా లేవో, ఏమైనా ఉన్నాయా లేవు. ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టావా, కనిపిస్తలేదు ఫాంట్ సైజ్ పెద్ద. ఓకేనా? ఓకే, నో రోస్ సెలెక్టెడ్. చూడండి, డిలీట్ సిఎస్సి, డిలీట్ టేబుల్ నేమ్. ఓకే, డిలీట్ టేబుల్ నేమ్ అని రాస్తే అందులో రోస్ అని డిలీట్ అయిపోతాయి. సో సెలెక్ట్ స్టార్ మళ్ళీ మనం చెక్ చేసాం ఏమైనా ఉన్నాయేమో అనేసి, లేవు, నో రోస్ సెలెక్టెడ్, అంటే ఏ రోస్ లేవు కాబట్టి నో రోస్ సెలెక్టెడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ట్రంకేట్ అని చెప్పాను కదా, ట్రంకేట్ టేబుల్ సింటాక్స్, ట్రంకేట్ టేబుల్ సిఎస్సి, టేబుల్ ట్రంకేటెడ్ డిఎస్సి సిఎస్సి. సి మనకి టేబుల్లో ఉండే రోస్ ఏముండవు కానీ జస్ట్ టేబుల్ స్ట్రక్చర్ ఉండిపోద్ది. ఓకే, మనం డ్రాప్ చేస్తే, డ్రాప్ సిఎస్సి అని చేస్తే, ఓకే, డ్రాప్ టేబుల్ సిఎస్సి, టేబుల్ డ్రాప్డ్. నౌ డిఎస్సి సిఎస్సి కొడితే టేబుల్ డజంట్ ఫౌండ్. ఓకే, ఇలా ఇది మనం ఫ్రెండ్స్ ఈ రోజు నేర్చుకున్నాం డిడిఎల్ అండ్ డిఎంఎల్ కమెంట్స్. అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.